హాయ్ అండి. చిన్నోడికి నీరసంగా ఉండి అన్నం తిన్నా ఏమన్నా చేయమన్నాడండి. సరే వరిపిండి ఉంది కదా, శనగపప్పు ఎలాగో నానబెట్టాను కూరలోకని, సరే తెపాలు చెక్క చేస్తానంటే చేయమన్నాడు. ఇదిగోండి చేసేదాకా పక్కనే ఉన్నాడు. ఇది వరకు మేము చిన్నప్పుడైతే అమ్మ మాకు ఏదన్నా వెరైటీ చేయమంటే ఇదే చేసేది. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు ఉన్నట్టు అన్ని మనీ కూడా లేదు. ప్లస్ అప్పుడు అంతా కొంచెం కష్టంగా ఉండేదండి ఇంట్లో. ఇంకా అమ్మ ఏదన్నా చేయమంటే ఇదే ఎక్కువ చేసి పెట్టేది మాకు. మా అమ్మ మాకు ఇది చేస్తే మాకు ఏదో పండగలా ఉండేది. మా విన్నీకైతే ఇది చాలా బాగా ఇష్టం అండి, చాలా బాగా తింటాడు. మా చిరమ్మ ఉన్నాడంటే ఎంతసేపు బయట తిందామని చూస్తాడు. వేసేదాకా కూర్చొని లాస్ట్లో మాత్రం అమ్మ జ్యూస్ తాగుతాను ఇది తిన్నన్నాడు. సరే అని జ్యూస్కి డబ్బులు ఇచ్చి పంపిస్తే షాప్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ తాగి అక్కడే కక్కుకొని వచ్చాడు. అరే నేను ఏమన్నా షాప్ వాడికి అప్పున్నానేరా, ఆడు అప్పు కడతాకి వెళ్ళినట్టున్నావు నువ్వు, ఇంటికాడ చేసింది తినకుండా బయటకి ఎందుకు వెళ్ళావని చెప్పేసి నాకు కోపం